నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన శుభవార్త. విద్యా హక్కు చట్టం ఆర్టీఈ యాక్ట్ కింద ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ముఖ్య అంశాలు ఇవే. మొదటి జాబితా విడుదల. ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మొదటి విడత ఎంపిక జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. అర్హుల వివరాలు. ఈ ఏడాది మొత్తం 54,016 మంది విద్యార్థులు ఈ ఉచిత అడ్మిషన్లకు అర్హులుగా తేలారు. ఎంపికైన వారు: స్కూల్ నుండి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న 30,075 మంది విద్యార్థులను మొదటి జాబితాలో ఎంపిక చేశారు. డెడ్లైన్ మరియు తదుపరి అడుగు. తల్లిదండ్రులు గమనించాలి. మొదటి జాబితాలో పేరు ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీలోపు సంబంధిత పాఠశాలలకు వెళ్లి తమ అడ్మిషన్లను కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నివసించే ప్రాంతం స్కూల్ నుండి 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటే మీకోసం రెండవ జాబితాను ఏప్రిల్ 12న విడుదల చేస్తామని సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు గారు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీటు కేటాయించిన విద్యార్థులకు అడ్మిషన్ నిరాకరించే ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. కాబట్టి అర్హత ఉన్నవారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.